ఇది నవమణి అమ్మగారి ఆత్మీయ పుట్టినరోజు. కష్టాల మధ్య మొదలైన సేవకు నేడు 35 సంవత్సరాల సాక్ష్యం. బస్తందేలపై బిడ్డల్ని కప్పిన చీర, కన్నీటితో తడిసిన ప్రతి రాత్రి మౌన ప్రార్థన. అడుకుని అన్నం పెట్టిన తల్లి విశ్వాసం ఈ రోజు దేవుడి మహిమగా మారిన జీవన సాక్ష్యం. జమీగొల్వే పల్లి గడపల్లో పుట్టిన గుణమ్మ, చిన్నతనమే కష్టాల బాటలో నడిచిన అమ్మ. మొగరాయుడులా పనులు చేసి ఇంటిని నడిపింది, జీతం చేతిలో పెట్టి అందరి బాగోగులు చూసింది. అందరినీ కలిపే మనసు, ఉషరైన స్వభావం, ఇంట్లో అందరికన్నా ఎక్కువ శ్రమే ఆమె అలవాటు. కష్టమే స్నేహంగా, పనియే ఆయుధంగా, నవమణి అనే పేరు వెనుక దాగిన ధైర్యగాథ. బస్తందేలపై బిడ్డల్ని కప్పిన చీర, కన్నీటితో తడిసిన ప్రతి రాత్రి మౌన ప్రార్థన. పెడసనగల్లు గ్రామంలో వివాహ బంధం కుదిరింది, శరత్ బాబుతో జీవన ప్రయాణం మొదలైంది. సంసారం మాట తెలియని ఆ రోజులలో తల్లి ప్రార్థనదే నిలిచాయి గోడలుగా చుట్టూ. కూతురు అల్లుడు కలవాలి అని మోకాళ్లపై మొర, ఆ తల్లి కన్నీటిని విన్న దేవుడు ఇచ్చాడు సమాధాన ఘడియ. గూడవల్లిలో కాపురం నొప్పితో భర్త విలవిలే, చర్చి మాట నమ్మని మొండి మనసు నిలిచింది. నా భర్త బాగైతే నమ్ముతా అన్న ఒక్క మాట, ప్రార్థనతో కరిగిపోయింది 24 గంటల నొప్పిగాథ. అక్కడే మొదలైంది విశ్వాసపు అడుగు, దీవ సేవకులు హెహాను గారి సంఘంలో నేర్చుకున్న భక్తి. తెలంగాణకు వెళ్ళు అన్న దేవుని పిలుపు, అబ్రహాములా బయలుదేరిన తల్లి అడుగు. వరంగల్ కెళ్ళ కొడకండ పాఖాల గడపల్లో ముగ్గురు చిన్నారులతో మొదలైన సేవా బాటలో సతీష్, హెమీమా, ప్రసన్న చేతిలో చేయి వేసి 5-10 కిలోమీటర్లు నడిచిన తల్లి ప్రేమతోటి. చలిలో చీర కప్పి పిలుదెల్లి ఆచిన రాత్రులు, బస్టాండ్లో పడుకొని దేవుని పేరే ఆశగా. అమ్మ కన్నీటిలో విత్తిన విశ్వాస విత్తనం ఈరోజు వేలాది జీవితాలకు రక్షణ ఫలం. పాఖాల
రాకడవెంది, గ్రామాల్లో బెదిరింపుల గాలులు, చంపేస్తామన్న మాటలు, భయపెట్టిన క్షణాలు. అయినా వెనక్కి తక్కని జాషువా నవమణి ధైర్యం, ప్రార్థననే కవచంగా ధరించిన విశ్వాసయుద్ధం. నక్సల్స్ మధ్యకెళ్ళిన, పోలీస్ కేసులు వచ్చిన, తగ్గని సేవ తపన నిలిచిన విశ్వాస దీపం. కాలం తిరిగి భర్త కూడా మారిన రోజు, జాషువా గారు సేవలో నిలిచిన గొప్ప సాక్ష్యం అది. ఈ రోజు ఆత్మీయ పుట్టిన రోజువే, సేవ మదనై 35 సంవత్సరాలమైను రాయి. కన్నీటితో నాటిన ప్రార్థన విత్తనాలు, తరాల తరబడి ఫలించే దైవ కార్యాలయ్యాయి. ఒక్క తల్లి విధేయత, ఒక జీవితార్పణ, వేల మందికి మార్గమై నిలిచిన సేవావరం. ఎన్నో మందిరాలు స్థాపించి దేవుని మహిమ చాటి, హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా ముందుకు సాగి, 12 శాఖలుగా విస్తరించిన పరిచర్య, ప్రార్థన విశ్వసుల బలమే ఈ సేవా విజయ రహస్యం. ఒకప్పుడు దీన స్థితి, బస్టాండ్ నేల జీవితం, ఈ రోజు దైవాశీర్వాదాల శిఖరం. 35 సంవత్సరాల సేవా సాక్ష్యం, నవమణి అమ్మ దేవుడు రాసిన జీవ చరిత్రం. అమ్మా, నీ జీవితాన్ని చూస్తూ పెరిగిన మాకు నీ కన్నీళ్లే బలంగా మారాయి. నీ విశ్వాసమే మా జీవితాలకు దారి చూపింది. ఈ ఆత్మీయ పుట్టినరోజు వేళ నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అమ్మా. దేవుడు నిన్ను ఇంకా ఆరోగ్యంతో, ఆశీర్వాదాలతో నడిపించాలని నా ప్రార్థన. ఈ నూతన సంవత్సర సందర్భంలో నీలా విశ్వాసంతో నడిచే జీవితం మా అందరి జీవితాల్లోనూ కొత్తగా మొదలవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే హోలీ ఫైర్ మినిస్ట్రీస్ విశ్వాసులందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేమతో ఈ పాటను వ్రాసి నీకు అంకితం చేస్తున్నాను అమ్మా. ఇట్లు నీ చిన్న కుమారుడు ప్రసన్న కుమార్.